హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జాబ్ క్విజ్. ఈ రోజు ఒక మంచి అప్డేట్ అయితే తీసుకొచ్చామని మీ అందరి కోసం. ప్యూర్లీ ఐటీ అన్నమాట. డెల్ టెక్నాలజీస్ నుంచి మనకి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ పొజిషన్ కి అయితే హైరింగ్ అయితే జరుగుతుంది ఫర్ ద బెంగళూరు లొకేషన్ అన్నమాట. రీసెంట్ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో 2022, 23 అండ్ 24 అండ్ 2025 వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అన్నమాట. ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ బోత్ కెన్ అప్లై ఫర్ దిస్ రోల్ అండి. సో మనం ఒకసారి జాబ్ డిస్క్రిప్షన్ లోకి వెళ్ళిపోయి డీటెయిల్ ఒకసారి చూసే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అనేసి మన వీడియోని అయితే లైక్ చేయండి. మనకైతే ఈ ఛానల్ అంటే మనకి ఇది పోస్ట్ అయితే వచ్చేసేసి లింక్డ్ఇన్ నుంచి అయితే పోస్ట్ చేశాను అనమాట సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ పొజిషన్ కి. సో మనకి ఇక్కడ 2 days ఎగోనే పోస్ట్ అయిందనమాట. సో యూ కెన్ చెక్ ఇట్ అవుట్. ఇందులో మీరు మేజర్ గా చెక్ చేయాల్సింది ఏంటంటే హై క్వాలిటీ అప్లికేషన్స్ ని డెలివర్ చేయడం కానీ, ఆ తర్వాత మీరు డిజైనింగ్ అండ్ నెక్స్ట్ ఇంప్లిమెంటేషన్ టెస్టబుల్ అండ్ స్కేలబుల్ కోడ్స్ రిలేటెడ్ గా వర్క్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ చూసుకుంటే రెస్పాన్సిబిలిటీస్ లో కూడా మనకి డెవలప్ క్వాలిటీ సాఫ్ట్వేర్ అండ్ వెబ్ అప్లికేషన్స్. సో ఇక్కడ మీరు మేజర్ గా చూస్తే డెల్ ప్లాట్ఫామ్స్ టూల్స్ రిలేటెడ్ అయితే మనం ఫంక్షనాలిటీ అయితే ఉండబోతుంది అనమాట. అండ్ తర్వాత మీరు క్లీన్ చేయడం, మెయింటైన్ చేయడం అండ్ ఎట్ ద సేమ్ టైం డాక్యుమెంట్ కోడ్ రిలేటెడ్గా అయితే మనకి వర్క్ అయితే ఉండబోతుంది. ఆ తర్వాత డెవలపింగ్ ఏపీఐస్ సర్వీసెస్ ని కనెక్ట్ చేయడం, సిస్టమ్ అండ్ అప్లికేషన్స్ రిలేటెడ్గా అయితే ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ మనకి ఇక్కడ చూస్తే అనలైజ్ అండ్ మెయింటైన్ ఎగ్జిస్టింగ్ సాఫ్ట్వేర్ అప్లికేషన్స్. దీంతో పాటుగా మనకి బగ్స్ ఫిక్స్ చేయడం కానీ, పర్ఫార్మెన్స్ ఆప్టిమైజేషన్ రిలేటెడ్ అయితే వర్క్ అయితే ఉండబోతుంది. అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి డిజైన్ హై స్కేల్ కేపబుల్ టెస్టబుల్ కోడ్. సో ఇక్కడ ఏంటంటే మనకి మైక్రో సర్వీసెస్ రిలేటెడ్ అయితే ఉంటుంది అన్నమాట, ఆర్కిటెక్చర్ ప్రిన్సిపల్స్ రిలేటెడ్గా. ఆ తర్వాత మనకి మీరు హై స్కేల్ ట్రాఫిక్ అండ్ డాటా రిలేటెడ్గా మనకైతే వర్క్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ యూనిట్ టెస్ట్, ఆ తర్వాత ఇంటిగ్రేషన్ టెస్ట్ రిలేటెడ్ అయితే వర్క్ అయితే ఉంటుంది అన్నమాట. ఆ తర్వాత మనకి డిస్కవర్ అండ్ ఫిక్స్ ప్రోగ్రామింగ్ బగ్స్, అంటే బగ్స్ని ఫిక్స్ చేయడం కానీ, ఎక్కడైతే మనకి డెవలప్ చేయాలో అక్కడ. ఆ తర్వాత మనకి డెవలప్స్ అయితే మీకు వచ్చి ఉండాలి. అండ్ నెక్స్ట్ మనం సపోర్ట్ ఏమైనా క్వెరీస్ ఉన్నా కానీ రిజాల్వ్ చేయడం కానీ, ఇష్యూస్ని రేస్ కాకుండా చూసుకోవడం కానీ, క్విక్గా రెస్పాండ్ అవుతూ మనం ఏంటంటే ఫిక్స్ చేస్తూ ముందుకు వెళ్ళిపోవడం అనమాట. సో దీస్ ఆర్ ద మెయిన్ థింగ్స్ అండి రెస్పాన్సిబిలిటీస్లో చూసుకుంటే. సో ఇక్కడ మీరు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, వెబ్ డెవలప్మెంట్, డేటాబేస్ రిలేటెడ్గా మనకైతే నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట. అండ్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు వాళ్ళు. అండ్ సాఫ్ట్వేర్ రిలేటెడ్గా ఫీల్డ్లో ఉన్న వాళ్ళైతే ప్రిఫర్ చేస్తున్నారు ఇక్కడ మనకి. సో బ్యాచిలర్స్ డిగ్రీ ఈజ్ మ్యాండేటరీ మనకి. అండ్ నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, మనకి డెవలప్మెంట్ మీకు ఎక్స్పీరియన్స్ ఉండి, మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే యాడ్ ఆన్ చేసి పెట్టండి. ఇఫ్ ఇన్ కేస్ లేకపోయినా కానీ మీకు ఏదైతే నాలెడ్జ్ ఉందో, నెక్స్ట్ మీకు మీరు ఒకవేళ కాలేజెస్లో ఏమైనా ప్రాజెక్ట్స్ కానీ దానికి రిలేటెడ్గా చేసినా కానీ మీకు ఏమైతే ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఉందో దాన్ని కూడా యాడ్ చేసి పెట్టడం వల్ల మీరు వాళ్ళకు కూడా ఒక క్లియర్ ఐడియా అయితే ఉంటుందన్నమాట. సో మనకి ప్రొఫైల్ అయితే అప్డేట్ చేయండి. ప్రొఫైల్ అప్డేట్ చేసి అయితే మీరు అప్లై చేసుకోండి. రెస్పాన్స్ అయితే వచ్చే ఛాన్స్ అయితే డెఫినెట్గా ఉంటుంది. సో ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్తోని డెఫినెట్గా మీ ముందుకు మళ్ళీ వస్తాము. అంతవరకు ఫిర్ మిలేంగే. చల్తే థ్యాంక్ యూ.